జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఏ న్యాయస్థానం జారీ చేసిన రిట్లు రద్దు అవుతాయి అంటున్నాడు. మరి ఏ న్యాయస్థానం చేసిన రిట్లు రద్దు అవుతాయి? అసలు మన భారతదేశంలో రిట్లను జారీ చేసే అధికారం కలిగిన కోర్టు ఏదమ్మంటే సుప్రీంకోర్టు, హైకోర్టు. రిట్లను జారీ చేసే అధికారం ఉన్నటువంటి కోర్టులు సుప్రీంకోర్టు, హైకోర్టుకే రిట్లు జారీ చేసే అధికారం ఉంది. కాబట్టి మరి సుప్రీంకోర్టు, హైకోర్టు మాత్రం రిట్లు జారీ చేస్తాయి. ఎందుకు జారీ చేస్తారు రిట్లను అంటే ప్రాథమిక హక్కులను భవిష్యత్తులో భంగం కాకుండా, భంగపరచకుండా, ఎవరు ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ భంగపరచకుండా చర్యలు చేపట్టడానికి, రక్షణ కల్పించడానికి రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే న్యాయస్థానాలకు రిట్లను జారీ చేసే అధికారం కల్పించారు. రైట్ అమ్మా, హక్కుల రక్షణ కోసమని న్యాయస్థానాలు రిట్లను జారీ చేస్తాయి. మరి న్యాయస్థానం అంటే ఎవరెవరు అంటే అలా సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు 32వ ఆర్టికల్ ద్వారా 5 రకాల రిట్లను జారీ చేస్తాయి. హైకోర్టు 226వ ఆర్టికల్ ద్వారా 5 రకాల రిట్లను జారీ చేస్తాయి. 5 రకాల రిట్లను జారీ చేస్తాయి. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టులు రిట్లు జారీ చేస్తాయి. మన రిట్లు అనగా ఏంటి? రిట్లను ఏ దేశం నుంచి గ్రహించాము? రిట్లు సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్, ఆ రిట్లకు సంబంధించిన సుప్రీంకోర్టు రిట్లు, హైకోర్టుల రిట్ల మధ్య తేడా ఏంటి? అవన్నీ మీకు ఆన్లైన్ లో క్లాసులు చెప్పినప్పుడు మన యాప్ లో ఉంటాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి అంటే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఏ న్యాయస్థానం జారీ చేసిన రిట్లు రద్దు అవుతాయి అంటున్నాడు. అసలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే జాతీయ అత్యవసర అధికారం ఆర్టికల్ ఏంటి? 352. 352వ ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర అధికారాన్ని రాష్ట్రపతి విధిస్తే మన దేశంలో ఏం జరుగుతాయి అంటే ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు అవుతాయి. మరి జాతీయ అత్యవసర అధికారం ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా ఏమవుతాయి? రద్దు అవుతాయి. ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు అవుతాయి. మరి ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆర్టికల్ 12 నుండి 35 ఆర్టికల్స్ ఉన్నాయి. మరి ఇందులో 12 నుండి 35 ఆర్టికల్లో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ కూడా రద్దు కాని ఆర్టికల్స్ ఏంటి అంటే 20-21 తప్ప మిగతా ప్రాథమిక హక్కులు అన్ని తాత్కాలికంగా రద్దు అవుతాయి. అవునా? 12 నుండి 35 ఆర్టికల్స్లలో ఏవి రద్దు కావంటే 20-21 తప్ప, అంటే 20-21 తప్ప రద్దు అవుతాయి. మిగతా అంటే 20-21 తప్ప మిగతా అన్ని రద్దు అవుతాయి. అంటే 12-35 ఆర్టికల్స్ రద్దు అవుతాయి. అయితే ఇక్కడ ఏమడుతున్నాడు? జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఏ న్యాయస్థానం జారీ చేసిన రిట్లు రద్దు అవుతాయి అంటున్నాడు. ఇక్కడ 12 నుండి 35 ఆర్టికల్స్ రద్దు అవుతున్నప్పుడు ఆల్రెడీ 32 ఆర్టికల్ ఉంది. ఇందులో 32 ఆర్టికల్ ఏమవుతుంది? రద్దు అవుతుంది. అంటే రద్దు అవుతుంది అంటే ఎవరు జారీ చేసిన రిట్లు? 32 ఆర్టికల్ ఏంటిది? సుప్రీంకోర్టు 5 రకాల రిట్లు జారీ చేస్తుంది ఆర్టికల్ 32 ద్వారా. అంటే 32 ఆర్టికల్ రద్దు అవుతుంది అంటే అర్థం ఏంటి? సుప్రీంకోర్టు జారీ చేసే రిట్లు రద్దు అవుతాయి. అంటే ఆన్సరు సి. సుప్రీంకోర్టు జారీ చేసే రిట్లు రద్దు అవుతాయి. కానీ హైకోర్టు జారీ చేసే రిట్లు రద్దు కావు. ఈ విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే జాతీయ అత్యవసర అధికారం ఉన్నప్పుడు రాజ్యాంగం రద్దు కాదు, ఓన్లీ హక్కులు రద్దు అవుతాయి, ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయి. మరి ప్రాథమిక హక్కుల్లో 12-35 ఆర్టికల్స్ లో 20-21 తప్ప మిగతా అన్ని రద్దు అవుతాయి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఆర్టికల్ 19 కూడా తాత్కాలికంగా రద్దు అవుతుంది. కానీ అది ఎప్పుడు అంటే బహిర్గత కారణాల వల్ల, ఒకవేళ అంటే విదేశాలతో యుద్ధాలు వచ్చినప్పుడు ఒకవేళ జాతీయ అత్యవసర అధికారం విధిస్తేనే 19 ఆర్టికల్ రద్దు అవుతుంది. అంతర్గత కారణాల వల్ల జాతీయ అత్యవసర అధికారం విధిస్తే ఆర్టికల్ 19 కూడా రద్దు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది మీకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు చెప్తాను దాని గురించి క్లారిటీ. అది ఏ ఆర్టికల్ ఉంది, ఏ సవరణ ద్వారా ఈ విధంగా మార్పు చేశారు దీన్ని అనే అంశం పైన సబ్జెక్ట్ చెప్పినప్పుడు చెప్తాను. రైట్, థ్యాంక్ యూ. భారతదేశంలో గ్రీన్ ట్రిబ్యునల్ చట్టంను ఏ సంవత్సరంలో చేశారు అంటున్నాడు. భారతదేశంలో గ్రీన్ ట్రిబ్యునల్ చట్టంను ఏ సంవత్సరం చేశారు అంటే భారత పార్లమెంటు గ్రీన్ ట్రిబ్యునల్ చట్టంను 2010 సంవత్సరంలో చేసింది. భారత పార్లమెంటు గ్రీన్ ట్రిబ్యునల్ చట్టంను 2010 సంవత్సరం చేసింది. ఇది మొన్న తెలంగాణ గ్రూప్ 2 బిట్. ఇది తెలంగాణలో గ్రూప్ 2 లో అడిగాడు ఈ బిట్టు. సో రైట్, మరి ఈ యొక్క
గ్రీన్ ట్రిబ్యునల్ చట్టంను పార్లమెంటు 2010 సంవత్సరం చేసింది. ఇప్పుడు దీనికి ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ బి అని చెప్పొచ్చు. డైరెక్ట్ ఆన్సర్ బి. మరి అసలు గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి? గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ఏర్పాటుకు మన దేశంలో కారకుడు ఎవరు అని తీసుకుంటే రడిమా ఈ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ఏం చేశారంటే 1992వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ 1992 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణం మరియు అభివృద్ధి సమావేశం పర్యావరణం మరియు అభివృద్ధి సమావేశం పడిమా పర్యావరణ అభివృద్ధి సమావేశము రియో లో జరిగింది. మరి రియో డి జనీరియో ఎక్కడ ఉంది? బ్రెజిల్ దేశంలో ఉంది. బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరోలో ఈ పర్యావరణ అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేసిన తీర్మానం ఆధారంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రాతిపదిక అయింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రాతిపదిక అయిన సమావేశం ఏది అంటే రియో డి జనీరియో సమావేశం. ఏ దేశంలో జరిగింది? బ్రెజిల్. దేని సమావేశం అది? ఐక్యరాజ్య సమితి యొక్క సమావేశం. ఎప్పుడు జరిగింది? 1992. అయితే మరి ఇది ఈ సమావేశం బేస్ చేసుకొని ఈ సమావేశంలో తీసుకున్న తీర్మానం ఆధారంగా మన దేశంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు విశేషంగా కృషి చేస్తున్నది మన దేశంలో ఎవరంటే జస్టిస్ కుల్దీప్ సింగ్. అందుకోసమే జస్టిస్ కుల్దీప్ సింగ్ ను ఏమంటారంటే గ్రీన్ జడ్జ్ అంటారు. గ్రీన్ జడ్జ్ అని ఎవరిని అంటారు అంటే కుల్దీప్ సింగ్ గారిని గ్రీన్ జడ్జ్ అంటారు మన దేశంలో.